హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. హీరో నాగార్జునపై కేసు నమోదు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నుంచి ప్రారంభమైన పంచాయతీ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్లాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తుమ్మిడికుంటకు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడిన లాభాలు ఆర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్టుగా ఆయన కాపీ ఇచ్చారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తుమ్మిడిగుంట ఎఫ్టీఎల్ బంపర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నర్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021 నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 100 కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.